మీ పేరు? మామిడి చెట్టు అనంతలక్ష్మి. అనంతలక్ష్మి. నీరసం ఏంటి మీకు? షుగర్ ఎక్కువైపోతుంది. షుగర్ ఎక్కువైపోతుంది. మొన్న పైపు గడ్డ జారి పడిపోయింది, చెయ్యి ఇరిగింది. టాబ్లెట్లు వేసుకుంటున్నారమ్మ ఇప్పుడు? మరి పెన్షన్ ఏమన్నా వస్తుందా మీకు? కళ్ళు తిరిగినట్టు అయితే పెన్షన్ వస్తుందా? పెన్షన్ అది వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. ఇంకా పెన్షన్తో మీరు టాబ్లెట్లు అయ్యి అలా గడుపుకుంటున్నారు. అనంతలక్ష్మి గారు, ఈ ఇల్లు మీదేనమ్మా? మా నాన్నగారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ముగ్గురు. అంటే బాబు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, బాబుకి పెళ్ళి అయిపోయిందండి. ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే మంచిగా కాక వచ్చేసి. అంటే ఇద్దరికి పెళ్లి చేశారు. ఒక అమ్మాయి బాగానే చేసుకుంటుంది, ఈ అమ్మాయి పరిస్థితులు బాగోలేదు. అబ్బాయి ఏం చేస్తాడు? అక్కడ పని కూలి పనికి వెళ్తాడు. ఎక్కడ? అక్కడ అంటే మాటేరు ఇలా వెళ్ళిపోయాడు. మరి చూస్తాడమ్మా మిమ్మల్ని? ఎప్పుడన్నా వచ్చి చూస్తాడంటే. మొన్న బాబు పుట్టాడు, కాళ్ళకి సరిపోతుంది. మీ వారు లేరు, చనిపోయాడు. ఎన్ని సంవత్సరాల కిందట చనిపోయారమ్మా? 14 సంవత్సరాలు అవుతుంది. ఏ అమ్మ ఎలా చనిపోయారు? బీపీ ఎక్కువైపోయి బీపీ ఎక్కువ అవడం వల్ల చనిపోయారా? అంటే టాబ్లెట్లు అవి వాడేవారు కదేంటి? వాడితే అసిద్ధులు చేసేసారు, పర్వాలేదు అనుకున్నాను. ఎక్కువైపోయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయారు. అవునా? ఇంకప్పటి నుంచి మీరు ఒక్కలా ఉన్నారు. అంటే పిల్లలు మ్యారేజ్ చేస్తారు కొన్నారా? మ్యారేజ్ అయ్యే వరకు లేరు, ఇంకా చిన్నప్పుడే కొంచెం. పిల్లలు చిన్నప్పుడే ఇద్దరు పెద్ద మంది అయ్యారు అంతే, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అప్పుడు చనిపోయారు. పెళ్ళిళ్ళు మీరే చేశారు. మీరు ఏం పని చేసేవారమ్మా బాగున్నప్పుడు? హైదరాబాద్లో కంపెనీగా వెళ్ళేదండి. పిల్లలు వెళ్ళేవారండి. కంపెనీ అంటే ఏం కంపెనీలో చేసేవారు? అయ్యంటే కవర్ కంపెనీలోకి వెళ్ళేదండి. ఎంత ఇచ్చేవారంటమ్మా? అప్పుడు 150 అలాగ ఇచ్చేవారండి. 200, 150 అలాగ ఇచ్చేవారు. అక్కడ బాగున్నప్పుడు అక్కడ చేసేవారు. ఇప్పుడు బాగోకి వచ్చేసాను. ఏంటమ్మా నీరసం ఏంటి మీకు? షుగర్ ఎక్కువైపోతుంది. షుగర్ ఎక్కువైపోతుంది. మొన్న పైపు గడ్డ జారి పడిపోయింది, చెయ్యి ఇరిగింది. టాబ్లెట్లు వేసుకుంటున్నారమ్మా ఇప్పుడు? మరి పెన్షన్ ఏమన్నా వస్తుందా మీకు? కళ్ళు తిరిగినట్టు అయితే షుగర్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ అది వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? నెలకు 4,000. 4,000 వస్తుంది. ఇంకా పెన్షన్తో మీకు టాబ్లెట్లు అయ్యి అలా గడుపుకుంటున్నారు. పాపను చూసుకుంటా. మీ పాప ఏం పని చేస్తారు? ఈ మధ్య నాకు ఒంట్లో బాగా ఇంటికాడే ఉంటుంది, దారిపేటకి వెళ్ళేది. మరి మీ అబ్బాయి వస్తాడా మిమ్మల్ని చూడడానికి? ఎప్పుడన్నా వస్తాడు, కానీ ఏమి కూడా అసలు భార్య చూసుకుంటే సరిపోతుంది. అతని భార్య పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా మీ పెన్షన్ మీద మీరు ఆధారపడండి. క్వార్టర్ రైస్ అవి వస్తాయమ్మా? 5 కేజీలు వస్తాయి. 5 కేజీలు వస్తాయి. సరిపోతున్నాయా మరి? పాపకు 5 కేజీలు, నాకు 5 కేజీలు. 10 కేజీలు. 10 కేజీలు వస్తాయి. సరే అమ్మ, అయితే మరి నేను క్వార్టర్ రైస్ ఇస్తాను, చీర అవి, అందులో కిరాణా సరుకులు అవి ఉంటాయి. మొత్తం మీకు నెలకు సరిపడగా అన్నీ ఉంటాయి. సరేనమ్మా, ఏదో నా వంతు సహాయం, చిన్న సహాయం చేశాను. సరే, ఓకే. ఆరోగ్యంగా కోరుకుంటున్నాను. మరి ఇంకా మీకు ఏమన్నా వివరాలు తెలియాలని అనుకుంటే కనుక కింద మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.